నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ బుక్ మనం రాసిందే. ఈ బుక్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఒక్కొక్క అంశం గురించి అప్పుడప్పుడు వీడియోలో విశదీకరించే ప్రయత్నం చేస్తాను. ఈ బుక్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అని అంటే, వివిధ ప్రామిసరీ నోట్లను కలిపి ఒకే దావాగా న్యాయస్థానంలో కేసు ఫైలు చేయవచ్చా. మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర అనేక సందర్భాలలో కొంత సొమ్ముని అప్పుగా తీసుకున్నప్పుడు మనము ఏ సందర్భంలో ఏ రోజు అతను అప్పు తీసుకుంటున్నాడో ఆ రోజు మనము ప్రామిసరీ నోట్లను రాస్తుంటాం. అలా ఒక వ్యక్తి మన దగ్గర 4 సార్లు 4 ప్రామిసరీ నోట్లను రాసి అప్పు తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు మనము దావా వేసేటప్పుడు అతను ఒకవేళ మన దగ్గర తీసుకున్న అప్పును వడ్డీతో సహా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తే మనము తిరిగి ఏ రకంగా వసూలు చేసుకోవాలి, ఒకటే కేసు వేయాలా, లేకపోతే 4 ప్రామిసరీలు ఉన్నాయి కాబట్టి ప్రామిసరీ నోట్లు ఉన్నాయి కాబట్టి 4 కేసులు వేయాలా అని అంటే, సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమలు ఉన్నది. ఇది బ్రిటిష్ కాలంలో రూపొందించినటువంటి చట్టం. సో ఈ చట్టంలోని ఆర్డర్ 2 రూల్ 3 ప్రకారంగా వివిధ అంశాలను కలిపి ఒకే వివాదంగా మార్చి న్యాయస్థానములో దావా వేసుకునే వెసులుబాటు మనకున్నది. ఒక వ్యక్తి మన వద్ద అప్పు చేసి అనేక ప్రామిసరీ నోట్లను రాసిచ్చినప్పుడు అన్ని ప్రామిసరీ నోట్లను కలిపి అతని మీద మనము ఒక దావా వేసుకోవచ్చు. మనీ రికవరీ సూట్ ఫర్ మనీ రికవరీ అనే ఒక కేసును ఫైల్ చేసి అతనికి నోటీసులు పంపించి అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను అటాచ్మెంట్ చేసి అతను వేరే వ్యక్తులకు అమ్మకుండా దివాలా తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భాలలో మనము ఈ కేసు ఫైల్ చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది. సో ఇలాంటి అంశాలను చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల బుక్లో చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కోసము వేరే నెంబరు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.